దేవుని నామానికి వందనాలండి. గుడ్ ఫ్రైడే మెసేజ్ కోసం యేసు సిలువలో పలికిన ఫస్ట్ మాట గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. యేసయ్య ఫస్ట్ మాట ఏం చెప్పారంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుమని చెప్పెను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం అండి. మీరు బైబిల్లో కూడా చూడొచ్చు. దేవుడు తండ్రితో చెప్తున్నారన్నమాట క్షమించమని. అంటే దేవుడికి మనకి మధ్యలో ఏముంటుందండి అడ్డుగా? ప్రతి మనిషి జీవితంలో పాపం అనేది ఉంటుందన్నమాట. ఆ పాపాన్ని తీసివేసి మనని దేవుణ్ణి దగ్గర చేయడానికి యేసయ్య మన కోసమైతే సిలువలో మరణమైతే పొందారండి. ఇప్పుడు దేవుడు క్షమించమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఏదైనా తప్పు చేస్తే కొన్నిసార్లు మీ తల్లిదండ్రులు, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని క్షమించలేరు. కానీ మనం చేసిన పాపాలని తెలుసుకుని కూడా దేవుడు మన కోసం వాటిని క్షమించమని యేసయ్య అడుగుతున్నారన్నమాట. ఈరోజు నువ్వు నీ పక్కవారిని క్షమించలేకపోతున్నావా? చిన్న తప్పును కూడా నువ్వు సహించలేకపోతున్నావా? కానీ దేవుడిని సిలువ వేసినా కూడా దేవుడు వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. ఈరోజు నీలో ఆ క్షమించే గుణం ఉందా? లేకపోతే ఒక్కసారి ఈ వాక్యాన్ని తలుచుకుని క్షమించడం మొదలుపెట్టండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.